నంద్యాల జిల్లా చాగల్మరి పట్టణంలోని రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ ఆవరణంలో సోమవారం ఉచిత డయాబెటిక్ ఆర్థో నేత్ర వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. ఆళ్లగడ్డకు చెందిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ టి.ఎన్. లక్ష్మీరెడ్డి, డయాబెటిక్ వైద్యులు డాక్టర్ యశ్వంత్ రెడ్డి, కంటి వైద్య చికిత్స నిపుణులు డాక్టర్ చంద్రిక పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయా వ్యాధులకు సంబంధించి రోగులకు ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా నార్త్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రి ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కీళ్లు, ఎముకల వ్యాధులకు సంబంధించి పలువురు రోగులకు చికిత్సలు అందచేయడం జరిగిందని అన్నారు. డాక్టర్ యశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ డయాబెటీస్ వ్యాధిని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రారంభ దశలోనే డయాబెటీస్ సమస్యను గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే వ్యాధుల బారి నుండి బయటపడే అవకాశం ఉందని తెలిపారు. డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ డయాబెటీస్ కారణంగా కంటి చూపు కూడా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. శిబిరంలో కంటి వైద్య సమస్యలపై కూడా చికిత్సలు అందచేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్కూల్ కరెస్పాండెంట్ తల్లపురెడ్డి సుదర్శన్ రెడ్డి, రామప్రతాప్ రెడ్డితో పాటు వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్ళ సమస్యలు మరియు కంటి సమస్యలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం ఇవ్వడం జరిగింది. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం అందరూ సద్వినియోగం పరుచుకున్నందుకు ధన్యవాదాలు. సుబ్బారెడ్డి హాస్పిటల్ తరఫున చాకమర్లో క్యాంప్ అరేంజ్ చేయబడింది. చక్కెర వ్యాధి నిపుణులుగా ఇక్కడ చాలా కేసెస్ చూడబడ్డాయి. దాంట్లో షుగర్ అనేది కనీసం సగానికి పైన మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దాని సీరియస్నెస్ అవగాహన తెచ్చుకోవడము ఇవన్నీ చేయాలని ప్రజలకి చెప్తున్నా. నమస్కారం అండి. ఈరోజు వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాగల్మరి మండలంలో చాగల్మరిలో ఉచిత క్యాంపు నిర్వహించబడింది. ఇక్కడ కంటి సమస్యలు, కీళ్ళ సమస్యలు, షుగర్ వ్యాధిగ్రస్తులను చూడబడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా షుగర్ వల్ల కళ్ళు